జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇజ్రాయెల్కు సంబంధించినటువంటి ఒక మంచి అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన ఈ న్యూస్ ఖచ్చితంగా మీకు అందరికి కూడా నచ్చుతుంది. ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలో ప్రారంభమైనటువంటి మన అఖండ హెల్త్ ఛానల్ను తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. మన న్యూస్ అఖండ ఛానల్ను మీరు ఏ విధంగా అయితే ఆదరించి ప్రోత్సహిస్తున్నారో అదే విధంగా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని ప్రోత్సహించాలని చెప్పేసి మళ్ళీ కోరుకుంటున్నా. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఈ తీవ్రవాదులు ఏం సాధించడానికి ఈ విధంగా తీవ్రవాదులుగా జిహాదీలుగా మారతారో అసలు అర్థమై సావదు. వీళ్లకు ఇంత మతపిచ్చి ఎక్కడి నుంచి వస్తుందో తెలియడంలే. అదేమయ్యి అంటే, జిహాద్ చేసి అంటే పవిత్ర యుద్ధం చేస్తే స్వర్గానికి పోతాము అంటారు. అక్కడ మా కోసం 72 మంది కన్యలు రెడీగా ఉంటారని చెప్పేసి అక్కడ స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వార్తలు, ఇలాంటి న్యూస్ అన్ని కూడా మీరు కూడా చూసే ఉంటారు. చూసారు కదా. అసలు వీళ్ళ మాటలు వింటా ఉంటే వీళ్ళకు పిచ్చా లేకపోతే మెంటలా లేకపోతే మనల్ని ఏమన్నా పిచ్చోళ్ళు చేస్తారా అర్థమే అయిసావదు. సర్వ సుఖాలు అనుభవించాలంటే ఇక్కడే అనిపించవచ్చు కదా. బాగా చదువుకొని చక్కగా పెరిగి నలుగురికి ఉపయోగపడతా, మంచి చేస్తా, మంచి ఉద్యోగం చేస్తా, లేకపోతే మంచిగా వ్యాపారం చేసుకుంటా, 10 రూపాయలు సంపాదించుకుంటా, నువ్వు సంపాదించుకోవడమే కాకుండా నువ్వు సంపాదించిన డబ్బును అవసరం వాళ్ళకు నలుగురికి ఖర్చు పెడతా, నలుగురికి సాయం చేస్తూ ఉంటే ఆ సంతోషం అంతా ఇక్కడే దొరకదా? ఆ సంతోషాన్ని ఇక్కడే అనుభవించవచ్చు కదా. కనీసం ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు ఎట్ట పెరుగుతారో అర్థమే సావదు. అసలు వీళ్ళు ఊహించుకునేటటువంటి స్వర్గం ఉండదనుకోండి. వీళ్ళు స్వర్గానికి వెళ్ళడానికి ఈ మిగతా వాళ్ళ సంపాలన బాంబులు పెట్టి తుపాకులతో కాల్చా జిహాద్ అంటే అదేనా? దీన్ని పవిత్ర యుద్ధం అంటారా? అసలు దీన్ని పవిత్ర యుద్ధం అనొచ్చా? ఇలాంటి వాళ్ళను ఏదైనా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించి 4 కరెంట్ షాక్లు ఇచ్చే కానీ వీళ్ళంతా కూడా సెట్ గారు అనేది నా ఉద్దేశం. మీకు అనిపిల్ల ఆ మాదిరిగా. సరే, న్యూస్ విషయానికి వస్తే, అహ్మద్ ఇయాద్ మహ్మద్ ఫర్హాత్ వీడు ఒక టెర్రరిస్ట్ కమాండర్. ఏదో ఇలాంటి టెర్రరిస్ట్ కమాండర్ కాదు. హమాస్ తీవ్రవాద సంస్థకు చెందినటువంటి స్నైపర్ ఫోర్స్ సుల్తాన్ బెటాలియన్ కమాండర్ అన్నమాట. అంటే హమాస్ తీవ్రవాద సంస్థలోని టాప్ కమాండర్లలో వీడు కూడా ఒకడు. హమాస్ తీవ్రవాద సంస్థలో మొత్తం 17 మంది టాప్ కమాండర్లు ఉండగా 16 మంది టాప్ కమాండర్లు ఇప్పటికే కుక్కసాగు అయితే సచ్చినారు. కొంతమంది శవాలు కూడా దొరకలేదంట. ఇకపోతే ఆఖరిగా మిగిలింది ఈ అహ్మద్ ఇయాద్ మహ్మద్ ఫర్హాత్ గాడే. ఈ అహ్మద్ ఇయాద్ మహ్మద్ ఫర్హాత్ గాడు చదువు సద్య లేని గాలి వేదవ. అంటే వీడు చదువుకునేవాడు కాదు. వీడిది గాజాలోని ఖాన్ యూనిస్ పట్టణం అనమాట. అయితే చిన్నప్పటి నుంచి తుపాకీ పట్టుకొని తిరగడం మూలంగా స్నైపర్ ఎక్స్పర్ట్ అయి కూర్చున్నాడు. ఇకపోతే వీడు కరుడు కట్టినటువంటి మాతా పిశాచి. ఈ అహ్మద్ ఇయాద్ మహ్మద్ ఫర్హాత్ ఇజ్రాయెల్ పైన అనేక దాడులకు పథక రచన అయితే చేసినాడంట. దీంతో ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో వీడు కూడా చేరిపినాడు. ఇంకా బతకనిచ్చారు వాళ్ళ, వదులుతారా? ఛాన్సే లేదు. అయితే నిన్న ఈ ఇజ్రాయెల్ బలగాలు మళ్ళీ ఈ హమాస్ స్థావరాలపైన మెరుపు దాడులు చేసినాయి. ఏకంగా 40 హమాస్ స్థావరాలపైన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, ఈ అటాక్ డ్రోన్లు, అదేవిధంగా ఈ కాంబాట్ హెలికాప్టర్లతో దాడులు నిర్వహించారనమాట. ఈ దాడుల్లో ఖచ్చితంగా ఎంతమంది మరణించారో తెలియదు కానీ వందల సంఖ్యలో ఈ హమాస్ తీవ్రవాదులు మరణించినట్టయితే IDF పేర్కొనింది. ఇక ఈ దాడుల్లో హమాస్ తీవ్రవాద సంస్థకు మిగిలినటువంటి ఏకైక టాప్ కమాండరు ఈ అహ్మద్ ఇయాద్ మహ్మద్ ఫర్హాత్. వీడు కుక్క సాగు చచ్చాడు మొత్తానికైతే. ఈ దాడుల్లో వీడి శరీరం అంతా కూడా తునాతునకలైపోయినట్టు తెలుస్తుంది. వీడి చావుతో ఇజ్రాయెల్కు అలాగే ఈ ప్రపంచానికి పట్టినటువంటి మరొక శని అయితే వదిలిపోయింది. అదేంది, హమాస్ తీవ్రవాద సంస్థ దాదాపుగా నాశనం అయిపోయింది కదా, మరి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. అవునా కదా? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వీళ్ళు పిరికి సన్నాసులు. ఇజ్రాయెల్ బలగాలతో నేరుగా తలపడే దమ్ము లేక, ధైర్యం లేక ఈ భూగర్భ స్వరంగాల్లో దాక్కున్నారంట. ఇకపోతే ఇజ్రాయెల్తో చర్చలకు సిద్ధమని చెప్పి ఇజ్రాయెల్ను చర్చలోకి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి ఇజ్రాయెల్ బలగాలు మళ్ళీ ఈ హమాస్ తీవ్రవాదుల ఏరువేతన అయితే మొదలుపెట్టింది. నా అంచనా ప్రకారం ఈ 10 రోజుల వ్యవధిలో దాదాపు 1000 మంది వరకు ఈ హమాస్ జిహాదీలు అయితే చనిపోయి ఉండొచ్చు. ఇది మాత్రం పక్క. అది ఓకేనా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఉగ్రవాదం అనేది ప్రపంచానికి చాలా ప్రమాదం. అంతెందుకు, ఇప్పుడు ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, సిరియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇలాంటి అన్ని దేశాల్లో, ఆఫ్ఘనిస్తాన్లను అక్కడ కూడా ఈ బాంబు దాడులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అమాయకులంతా కూడా చాలా మంది చనిపోతారు. మరి వాళ్ళు కూడా ఆ మతానికి చెందిన వాళ్ళే కదా. అభం శుభం ఎరగని వాళ్ళు కూడా చిన్న బిడ్డలు కూడా చనిపోతారు. మరి ఆ పాపం ఎవరు మూట కట్టుకోవాలా? అవునా కదా? కాబట్టి ఈ ఉగ్రవాదం అనేది ప్రపంచానికే ప్రమాదం. కాబట్టి ఈ ఉగ్రవాదం అనేది ఉండకూడదు. ఉగ్రవాదులు అనేవాళ్ళు ఆ పేరే వినపడకూడదు మొత్తానికి ప్రపంచంలో. ఆ రోజు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా.
అవునా కదా? అలాగే ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.